ఏదో సొల్లు కబుర్లు చెప్పాలంటే నిన్ను మించినోడు లేడురా బోరుగడ్డ. అన్నీ పోసబోలు కబుర్లు. లెగిత్తే మనిషిని కాదు నేను తొడలు కొట్టేసుకుంటాను, జబ్బలు తెరిచేసుకుంటాను, ఈ పనికిమాలిన సొల్లు తప్పితే నీ వల్ల ఒరిగేది ఉండదు, ఊడేది ఉండదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని తగలబెట్టేస్తా, ఏబిఎన్ తగలబెట్టేస్తా, టీవీ పైన తగలబెట్టేస్తా, ఏమంత గొప్ప పెద్ద మగోడు అని చెప్పేసాను నువ్వు. ఎవరిని ఎవడు తగలబెట్టేస్తే ఎవడు ఊరుకుంటాడురా. నీ కొమ్మ మీదకి వస్తే నీకు దిక్కు దివాణం ఉండదు. 10 మంది ముందు నుంచి వస్తుంటే వెనకాల నుంచి పారిపోతాం మనం. మనం అట్ట అందరినీ తగలబెట్టేసేటోళ్ళమే. పోనీ నీకు బుద్ధంటూ లేదు నీకు. నిన్నటి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేసిన ఆడికన్నా ఉండాలి కదరా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత. కొద్ది సంస్కారవంతంగా ఏడలరా పనికి మాలేదా అని చెప్పి ఆడు చెప్పడు. నువ్వు చెప్పిన దానికి ఆడేమో ముసి ముసి నవ్వులు. ఎక్కడ దొరుకుతారో ఏమో వీళ్ళందరూ కలిసి. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ఎర్రగాడ మెంటల్ హాస్పిటల్లో పడేయాలి. నీకు ఖచ్చితంగా పిచ్చుంది నీకు. నిన్ను ఊరికే తరిం కొట్టలామన్నా. నేను గతంలో కూడా ఒకసారి కొట్టారని టాకు. మన ఇంటి మీదకి జనం వస్తే మనం పారిపోతాం ఎవరికీ కనబడకుండా. పైగా మన ఇంటర్వ్యూలో కూర్చొని పెద్ద పెద్ద పనికిమాల ముద్ర మాటలన్నీ మాట్లాడతాం. గట్టిగా మన ఊర్లో మనం ఉండలేం, మన కొంపలో మనం ఉండలేం. మన ఇంట్లో మనం ఉంటే ఎవడొచ్చి తంతాడా అని చెప్పేసి భయం మనకి. హైదరాబాద్లోకి వచ్చి నీట్గా చక్కగా పెద్ద పెద్ద తొల్ల కొట్టేసుకుంటా, జబ్బలు జడిచేసుకుంటా, నా అంత మొగోళ్ళు లేడని చెప్పేసి నీ ఎదవ బిల్డప్. ఒకసారి వెళ్ళపోయావా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి? ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే నీకున్న కొవ్వు ఏదైతే ఉందో మొత్తం అంతా దిగిపోద్ది కిందకి. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఊరికే తగలబెట్టేస్తాం, అవి పెట్టేస్తాం అంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. అది గుర్తుపెట్టుకో బాగా. ఏదో సొల్లు పురాణాలు మానేసి నువ్వేదో రిపబ్లికన్ పార్టీ నుంచి నేను సస్పెండ్ చేశారు కదా, తర్వాత ఏ పార్టీలో చేరాలి, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అదో ఆలోచించు. తప్పలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి బంద్ చేయాలనుకుంటున్నావు అనుకో, 100% బేసిక్గా చేసుకోవచ్చు. ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండవు. నేను చేసుకుంటలేదా అలాగే. అలాగే నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటావు, తప్పే ఉంది అందులో. అది మినహాయించి నేను తగలబెట్టేస్తా, నేను నరికేస్తా, పొడిచేస్తా, చంపేస్తా, ఎవరిని చంపేస్తావో, ఎవరిని నరికేస్తావో, ఎవరిని తగలబెట్టేస్తావో నువ్వు నాకు అర్థం కావట్లా. నీ కొంపలో నీ కొమ్మదికి ఎవడని వస్తే దిక్కు దివాణం ఉండదు మనకి. మనమేమో రాష్ట్ర రాజకీయాలను ఉద్ధరించేస్తాం మనం. ఏదో పోసిపోలు కవర్లు నువ్వు. ఒక విషయం చెప్పరా. ఏదో సీఎం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడేవి కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు అని చెప్పేసి ఏదో సొల్లంతా చెప్పావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి 4 ఏళ్ళు అవుతుందిరా. ఇంకా మరి ఎందుకు నిరూపించలా? విచారణకి ఎవరు వెళ్తున్నారా? ఏది చిన్న లాజిక్ చెప్పావు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా 3 నెలలు అధికారం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు, సిట్ విచారణ ఎందుకు వేసారు అన్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సిబిఐ విచారణ కావాలని చెప్పేసి అని, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని చెప్పేసి ఎందుకు లేఖలు రాసేట్రా? ఏరా ఏదో సొల్లుకోరు చెప్పమంటే చెప్తావు సొల్లు లేదు వాళ్ళకి. ఇవాళ విచారణకి వెళ్ళేది వైఎస్ అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి గారు, ఇంకా మిగిలిన కొంతమంది సభ్యులు ఉన్నారు. అది ఏంటనేది రేపు పొద్దున కోర్టులో తేలుద్ది. నువ్వెవడో డిసైడ్ చేసేస్తానికి. ఏదో పాలేరు బతుకు మానే. వాస్తవాలు ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడం తప్పలేదు. నేను జగన్మోహన్ రెడ్డి భజన చేస్తాను, మిగతా వాళ్ళందరినీ చంపేస్తా, నరికేస్తా అంటే తిరిగి నీ కాడికే వచ్చిద్ది అది. అది గుర్తుపెట్టుకో బాగా. నీ ఇంటి మీదకి వస్తే నువ్వు దిక్కే వెళ్ళదు నీకు. మనం పారిపోతాం హైదరాబాద్కి, అక్కడికి ఇక్కడికి ఎక్కడ లేకుంటాను. మళ్ళీ మీడియాల ముందు కూర్చొని పెద్ద పెద్ద ముద్ర మాటలు, ఎవడికి ఉపయోగం అని చెప్పేసి అని. చూడలేదు అలాగా.